క్రీస్తు జయంతి క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. 2024 సంవత్సరాల క్రితం దైవకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములో బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామంలో ఒక మానవుడిగా జన్మించటం అనేది గొప్ప విశేషం. ఆయన ఎందుకు జన్మించాడు అంటే, సృష్టి గ్రంథాన్ని చూసినట్లయితే దేవుడు ఈ లోకానంతా కూడా సృష్టించి మానవుడిని తన పోలికగా చేశాడు. అదేవిధంగా మానవుని యొక్క ప్రక్కటెముక నుంచి ఒక స్త్రీని సృష్టించడం జరిగింది. అయితే దేవుడు వారికి ఏమి చెప్పాడంటే, ఈ వనములో ఉన్నటువంటి అన్నిటిని కూడా మీరు తిని అనుభవించవచ్చు, కానీ ఒక చెట్టు పండు మాత్రమే తినవద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే శైతానుతో శోధింపబడి ఆదాము అవ్వమ్మలిద్దరూ కూడా దేవుని మాటని ధిక్కరించి ఆ పండుని తినటం ద్వారా వారి పాపాన్ని కట్టుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు. అయితే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మానవుని దూరంగా ఉంచటం తనకిష్టం లేదు కాబట్టి మానవులందరినీ తన దరికి చేర్చాలి అంటే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాలని ఆదిలోనే ఆయన ప్రణాళికలు చేయటం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సరాల క్రితం గబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారని ఒక సందేశాన్ని ఇవ్వటం ద్వారా ఆమె భయపడింది. దేవదూత అన్నాడు కదా, భయపడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు అనుగ్రహ పరిపూర్ణాలు, ఇదిగో నువ్వు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు మహోన్నతుడై దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి ఈ లోకాన్ని పరిపాలిస్తాడని చెప్పి గబ్రియేలు దేవత మరియమ్మ గారికి వాగ్దానం చేయటం ద్వారా, తద్వారా యేసుక్రీస్తు ప్రభువు మరియం గర్భంలో ఉద్భవించి 9 మాసాలైన తరువాత బెత్లెహేం నగరంలో బెత్లెహేం పట్టణం అని జన్మించడం జరిగింది. ఆయన ఈ లోకానికి ఒక మానవుడిగా రావటానికి ఏకైక కారణం ఏంటంటే, దేవుని వాక్యం చెబుతుంది కదా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకాన్ని ఖండించడానికి పంపించలేదు, కానీ ఈ లోకాన్ని రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించటానికి ప్రధాన కారణం దేవుడు మానవులను ప్రేమించాడు కాబట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభువు పశువుల పాకలో జన్మించినప్పుడు దేవదూతలు గొర్రెలు కాచుకున్నటువంటి గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి అంటున్నాయి కదా, లోకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనములో, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారికి, దేవుని అనుగ్రహము కలిగిన వారికి శాంతి సమాధానము కలుగునుగాకని చెప్పి ఒక సందేశాన్ని గొర్రెల కాపరులకు దేవదూతలు అనుగ్రహించబడాయి. ఈ లోకంలో జనులందరూ కూడా శాంతిని కోల్పోతూ ఉన్నారు. నిజమైన శాంతి సమాధానం కలగాలంటే ప్రభు చెప్పే వాగ్దానం ఏంటంటే, మంచి మనసు కలగాలి, మంచి హృదయం కలగాలి, ప్రేమగల హృదయం ఉండాలి, కరుణగల హృదయం ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితేనే మనకు నిజమైన శాంతి సమాధానం కలుగుతుందని యేసు ప్రభు యొక్క జన్మం ద్వారా మనం అందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు జీవించినప్పుడు తన కరుణను, తన ప్రేమను ప్రజలందరికీ కూడా చూపించాడు. ఆకలిగొన్న వాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా తన ప్రేమ కరుణను చూపించాడు. అందుకంటే ఆయన చెప్పిన గొప్ప సందేశం ఏంటంటే, నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించమని. ప్రతి మనిషిలో దైవ స్వభావాన్ని చూసి పొరుగువాడిని ప్రేమించాలనే సందేశాన్ని దేవుడు ఇచ్చాడు. అన్నిటికంటే ఇంకో గొప్ప సందేశం ఏంటంటే, నిన్ను హింసించే వాళ్ళని క్షమించమని చెప్పి ప్రభువు చెప్పాడు. తనని హింసించిన వారిని తన సిలువలో తనని మరణించడానికి కారణమైన వారిని కూడా దేవుని ప్రార్థించాడు. ప్రభువా, వీళ్ళు చేస్తున్నారేంటి, వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఈ మంచి గుణాలు మనం కలిగి ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో శాంతి నెలకొల్పుతుంది, ఈ ప్రపంచంలో ఆనందం ఉంటుంది, తద్వారా అందరూ కూడా రక్షింపబడతారు. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు, పశువులు ఉండే స్థలంలో పుట్టాడు. ఎందుకంటే తాను జన్మించటానికి కనీసం స్థలం లేకుండా అతి పేదరికంలో ప్రభువు జన్మించాడు. ఇదే ఈరోజు మనం చూసేటువంటి పశువుల పాక. అందరూ కూడా క్రిస్మస్ జరుపుకునే వాళ్ళందరూ కూడా పశువుల పాకను నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది గుర్తు చేసుకోవటానికి. దేవుడై ఉండి కూడా యేసు ప్రభు ఒక మానవుడిగా ఒక అతి పేదరికంలో పశువుల పాకలో జన్మించాడు. ఈ పశువుల పాకలో ఎప్పుడు జన్మించాడంటే అతి కటిక రాత్రిలో
కానీ ఆయన జన్మించడం ద్వారా ఈ లోకానికి వెలుగు చూపించబడింది. పైన నక్షత్రం వెలసిల్లింది, దానిని చూసి జ్ఞానులందరూ కూడా వచ్చారంటే పాపాంధకారములో చీకటిలో ఉన్న ప్రజలందరికీ యేసు ప్రభు గొప్ప వెలుగును చూపించాడు. మానవుడు అనేవాడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే దైవ సన్నిధికి వెళ్ళగలుగుతాడనే ఒక గొప్ప సందేశాన్ని ఆయన జన్మ ద్వారా మనకందరూ కూడా ప్రసాదించారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు ప్రసాదించిన ఈ శాంతి సమాధానం, అతి ముఖ్యంగా ఆయన ప్రసాదించిన రక్షణ మనకందరూ కూడా కలగాలని మరొకసారి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆ ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.